హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళామంటే అక్కడ ఏమైనా స్పెషల్ ఉంటుంది, తీసుకొని రావాలి అని ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. సో మేమైతే వైజాగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఇలానే నార్మల్గా స్వీట్ షాప్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే శివరామ స్వీట్ షాప్ రామానగర్లో చాలా మంచి రేటింగ్ ఉన్న స్వీట్ షాప్ అని షో చేసింది. వెళ్దాము అని చెప్పేసి అయితే ఆటోలో మేము వెళ్ళాం శివరామ స్వీట్ షాప్కి. మార్నింగ్ 11 ఆ టైంలో వెళ్ళాం. అండ్ షాప్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సేమ్ షాప్ స్వీట్ షాప్లో అయితే లేదు, ఒక గోల్డ్ షాప్ టైప్లో అయితే ఉంది. అండ్ షాప్కి వెళ్ళగానే అక్కడ కస్టమర్స్ కూడా చాలా బాగా, మనం ఏం అడిగినా సరే మంచిగా వాళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. ఒక్క ఐటెంకి 10 రకాలు ఎక్స్ట్రా ఉన్నాయి, 150 కన్నా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక స్వీట్ అడిగామనుకో, అందులో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక లడ్డు అడిగితే దాంట్లో 10 రకాల పేర్లు చెప్తున్నారు. ఒక పూతరేక అడిగామనుకో, పంచదారది కావాలా, బెల్లంది కావాలా, కాజుది కావాలా, కిస్మిస్ కావాలా. మా కరక్పూర్లో అయితే రసగుల్లా, గులాబ్ జామున్, కలాకండ్ ఇవే ఫేమస్, ఇవే ఉంటాయి కూడా. ఏమైనా మాకు అకేషన్స్, ఫెస్టివల్స్ అయితే మేము కూడా ఆంధ్ర నుంచే తీసుకొని వస్తాం. అండ్ కాజాలో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి, బట్ ఇన్ని ఉన్నాయి కానీ ఇక్కడ బొబ్బట్లు అయితే లేవు. అవి ఆఫ్టర్నూన్ వస్తాయంట. సో ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తాం. ఆ ట్రైన్ రిటర్న్ మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండాలి. సో అక్కడ ఉన్నవన్నీ కొన్ని తీసుకొని ప్యాక్ చేయించాం. ఒక 5000 లాక్ స్వీట్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాది చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. సో అందరూ టేస్ట్ చేయాలి కాబట్టి అన్ని స్వీట్స్ కూడా ఒక్కొక్కటి తీసుకొని, ఒక్కొక్కటి కాదు ఒక్కొక్క బాక్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ బాదం మిల్క్ అయితే సూపర్గా ఉంది, అది కూడా తీసుకొని నా రూమ్కి వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఈవినింగ్ ట్రైన్ ఎక్కిపోయా. బాయ్ బాయ్.